హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ చట్నీ పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లోని ఇలా చట్నీ పొడిని రెడీ చేసి పెట్టుకుంటే మనకి నిమిషంలో చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కోసారి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా చట్నీ పొడిని వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుంటే మనకి చిటికలో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ చట్నీ పొడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఈ పల్లీలు వేయించుకుంటేనే మనకి లోపల వరకు వేగి మనకి ఈ పల్లీలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఈ పల్లీలు వేగాయో లేదో చెక్ చేసుకోవడానికి ఒకసారి చేత్తో ఇలా నలిపి చూస్తే పైన పొట్టు ఈజీగా ఊడొచ్చేసేయాలి. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోని 10 నుంచి 12 ఎండుమిర్చిని కట్ చేసి వేయించుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఒక 2-3 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో 1/2 కప్పు ఎండు కొబ్బరిని కానీ లేదంటే ముదిరిన కొబ్బరి కానీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తడి లేకుండా చూసుకోండి. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. అదేనండి, వేపిన శనగపప్పు అంటారు కదా, అది వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీనిలో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుని మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ పల్లీలు కూడా చల్లారిపోయాయి. పైన పొట్టునైతే తీసేసుకున్నానండి. పల్లీల పైన పొట్టు తీసుకోపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా ఈ కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ముందుగా ఇవి వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరి తొందరగా నలగదు కాబట్టి ముందుగా అవి వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు పల్లీలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ పొడి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే చట్నీ పొడి అనేది ముద్దగా అయిపోతూ ఉంటుందండి. కాబట్టి ఆపుకుంటూ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకుంటే ఇలాగా చట్నీ పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కోసారి చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా చట్నీ పొడితో నిమిషంలో చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పొడిని అంతా వేసేసుకుని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా, పొడిలాడుతూ బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాల్లోకి మనం స్టోర్ చేసుకోవడమేనండి. చట్నీ పొడి అనేది రెడీ అయిపోయింది. మీకు ఎంత కావాలో అంత చట్నీ పొడిని యాడ్ చేసుకుని వాటర్ కలిపేసుకుని ఒక 2 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. నేను చేసిన చట్నీ పొడి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.